ಎಲ್ಲ ಪಡ್ಕೊಟ್ಟು ಅಂತೆ ಈಗ ಮರ್ಸ್ತಾನೆ ರೂಲ್ ಪಡ್ಕೊಳ జియోఎంఎస్ నెంబర్ 16 డేటెడ్ 5/2/2015. నిన్న ఏమన్నాడు? మేము రేషనలైజ్ చేసినాము ఫర్ ద ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అన్ని తీసుకొచ్చి ఒక్కటి చేసినాం అన్నాడు. అది అబద్ధము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలని రోజు అబద్ధాలు ఆడుకుంటూ మిస్గైడ్ చేస్తా ఉన్నాడు. ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవి ప్రపంచంలో ఎక్కడనే లేవు, దేశంలో ఏడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, నేనే మొట్టమొదలు పెట్టినా అన్నాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2 మే 2007 కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమకారుడు సుమ 2007 తెలంగాణ ద్రోహిగా లేడప్పుడు, ఉద్యమకారుడు లెక్కున్నాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి. అమ్మాయి పుడితే లాడ్లీ లక్ష్మి యోజన, అమ్మాయి పుడితే 30,000 రూపాయల నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, పుట్టిన 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఎన్ఎస్సి ఇన్వెస్ట్ చేయడం బాండ్స్ లో. 6వ తరగతి అమ్మాయి వస్తే 2,000 రూపాయలు, 9వ తరగతి వచ్చినప్పుడు 4,000 రూపాయలు, 11వ తరగతి వచ్చినప్పుడు 7,500 రూపాయలు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పటి నుంచి 200 రూపాయలు ప్రతి నెల. 21 సంవత్సరం నిండంగానే 1,00,000 రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చారు. ఇది ఎప్పుడు వచ్చిందండి? 2 మే 2007. ఇక ఇది లాడ్లీ లక్ష్మి యోజన 2007 నుంచి తర్వాత పుట్టిన వాళ్ళకి. అంతకుముందు కూడా అమ్మాయిలు ఉన్నారు కదా, పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు, ఆల్రెడీ పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ముఖ్యమంత్రి కన్యా వివాహ ఆర్ నిఖా యోజన, హిందూ గాని ముస్లిం గాని పెళ్ళైతే 18 సంవత్సరాలు దాటినాక పెళ్ళైతే 51,000 రూపాయలు 15 సంవత్సరాల కింద ఇచ్చాడు. నువ్వు ఇచ్చే 1,00,000 రూపాయల కంటే చాలా ఎక్కువ పట్టుకోవచ్చు ఇప్పుడు. ఆనాడు 51 ఇస్తే. ఇది కూడా అబద్ధం. ఇక ప్రపంచంలోనే ఎక్కడ లేదు రైతు బంధు, నేనే ఫస్ట్ పెట్టినా అని పొంకనాలు కొడుతున్నాడు బాతాల పోషెట్టి. బాతాల పోషెట్టి మళ్ళీ లైవ్ లోకి వస్తాడేమో రేపటి నుంచి. బాతాల పోషెట్టి కానీ ఈయనకి ఎన్ని పేర్లు పెట్టినా కేసీఆర్ కి దుబాయ్ శేఖర్ అన్న పేరు ముద్దుగుందా? దుబాయ్ శేఖర్ నువ్వు లొట్ట పీసు కూడా వేలే, కొత్తగా నూతనంగా ఏం వేలే. 2005, 2006 సంవత్సరం నుంచి సంబాల్ యోజన మధ్యప్రదేశ్ ప్రభుత్వం అగ్రికల్చర్ లేబర్ కు కూడా దీని మీద ఈ యోజనల 1 కోటి మందికి పైన బెనిఫిషరీస్ ఉన్నారు. 1 కోటి మందికి పైన మధ్యప్రదేశ్ లో. అప్పటికి మధ్యప్రదేశ్ విడిపోయింది కదండి, ఛత్తీస్గఢ్ సపరేట్ అయిపోయింది, మధ్యప్రదేశ్ సపరేట్ అయిపోయింది. అంత పెద్ద రాష్ట్రంగా లేదు మధ్యప్రదేశ్. 200 రూపాయల దాకా మస్తున్నాయి. ఇలా సంబల్ యోజనలో మస్తున్నాయి, అన్ని చెప్తే ఇప్పుడు ఇక ఇంపార్టెంట్ వే చెప్తే మీకు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. 1 కోటి మందికి పైన 200 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు దాటితే గవర్నమెంట్ కడుతుంది. 200 రూపాయలు దాకానే ఆ మెంబర్ కడతాడు.
పుట్టకంటే ముందు గర్భిణికి 4,000 రూపాయలు. అంటే ఈ స్కీమ్ పేరే పుట్టకంటే ముందు నుంచి చనిపోయిన తర్వాత వరకు. దీని స్కీమ్ క్యాప్షన్ ఆడ మధ్యప్రదేశ్లో. దాని అర్థము పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా. గర్భిణి ఉన్నప్పుడు 4,000 రూపాయలు. అంటే మోదీ గారి పోషణ అభియాన్ అనుకోండి. కేంద్రం నిధులున్నాయి ఇంట్లో. పుట్టంగానే 12,000 రూపాయలు. కేసీఆర్ కిట్టు ఏడ లేదు ప్రపంచంలో అన్నాడు దుబాయ్ శేఖర్. మధ్యప్రదేశ్ 2005-6లోనే ఉన్నది. నువ్వు పేరు కేసీఆర్ కిట్ అని పెట్టుకున్నావు. నువ్వు దుబాయ్ శేఖర్ అని పెట్టాలి ఇప్పటి నుంచి మన స్కీములు తెస్తే. పుట్టంగానే 12,000 రూపాయలు. ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ బుక్స్ అండ్ మిడ్ డే మీల్స్ పిల్లలందరికీ, ఆ ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలందరికీ. 12వ తరగతిలో 5,000 స్టూడెంట్స్, టాప్ 5,000 ర్యాంక్ హోల్డర్స్ కి 30,000 రూపాయల బహుమతి. ఆ తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోరు, డాక్టర్ చదువుకోరు, ఐఐటి చదువుకోరు, ఐఐఎం చదువుకోరు, ఏమైనా చదువుకోరు, మొత్తం గవర్నమెంటే బేర్ చేస్తారు. ప్రతి సంవత్సరం 5,000 మందికి స్పాన్సర్ చేస్తున్నది ప్రభుత్వం. అలా స్పోర్ట్స్, ఇంటర్ కాలేజ్, ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రమోషన్ గ్రాండ్. స్పోర్ట్స్ ప్రమోట్ చేయనీకే పార్టిసిపేట్ చేస్తే 50,000 రూపాయలు. కాలేజ్ టీంలలో, యూనివర్సిటీ టీంలలో సెలెక్ట్ అయితే చాలు 50,000 రూపాయలు ఇస్తున్నది ఆడ ప్రభుత్వం. ఇది ఎప్పటి నుంచి అండి? 2005-6 ఆర్థిక సంవత్సరం నుంచి. ఈ కుటుంబాలల్లో యాక్సిడెంటల్ డెత్ 60 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు యాక్సిడెంటల్ డెత్ చనిపోతే 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. న్యాచురల్ డెత్ చనిపోతే 2 లక్షల రూపాయలు. చనిపోయినాక అంతిమ క్రియలకి 5,000 రూపాయలు. ఎవరన్నా పర్మనెంట్ గా హ్యాండిక్యాప్ అయితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు. పార్షియల్ గా హ్యాండిక్యాప్ అయితే 1,00,000 రూపాయలు. వాళ్ళు ఏమన్నా దందాలు పెట్టుకుంటా అంటే 10% రాయితీ హ్యాండిక్యాప్ అయిన వాళ్ళు. ఇది ఎప్పుడు ఇచ్చిందండి? అగ్రికల్చర్ లేబర్ కూడా ఉన్నారు, ఇలా చిన్నకారు రైతులు ఉన్నారు, అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు. నువ్వు చిన్నకారు రైతులకి అగ్రికల్చర్ లేబర్కి లేదు నీ రైతు బంధు. రైట్ సార్? ఓనర్స్, ల్యాండ్ ఓనర్స్, కౌలు రైతులకు లేదు కదా. ఈయన ఎలక్షన్లో ఓడిపోయి బుద్ధి వచ్చేమన్నా మారిండా? కౌలు రైతులకు ఇస్తుండా? కైండ్లీ అప్డేట్ మీ లేదు. సో నీ రైతు బంధు అయితే సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తావో, ఈ లక్షల రూపాయల ముందర అసలు దాని లెక్కపత్రమానే 10,000 రూపాయలకి ఏమవుతుందా? నువ్వు ఇచ్చే దొంగ విత్తనాలు పోతే దానికే వీక్తాయి. విత్తనాలకు కూడా సరిపోవు. ఫ్రీ ఫర్టిలైజర్, ఫ్రీ యూరియా, ఫ్రీ మటాష్, ఫ్రీ పొటాష్. ఎన్నైతే నేను పుట్టిన కేసీఆర్ అనేటోడు, దుబాయ్ శేఖర్ అనేటోడు పుట్టింది దానికోసం. అందుకే కావచ్చు. ఏమై మళ్ళీ అలా దళిత బంధు నేను బతుకుండగా దళిత బంధు 100% ఇంప్లిమెంట్ అవుతుంది అంటే నువ్వు చచ్చిపోతే ఇంప్లిమెంట్ కదా, తప్పని వీకినావు అనుకో. ఏమైనా నీ ఫర్టిలైజర్, యూరియాలు ఏమైనాయి? నువ్వు పుట్టిందే అందుకు కావచ్చు అన్నావు కదా. సో రైతు బంధు కూడా ఈయన చేసేది ఏంటంటే ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే డీబీటీ చేస్తున్నాడు. గది ఫరక్. పిల్లగాళ్ళు చదువునకేం లేదు, ఆటలాడితే ఏం లేదు. ఎవరైనా చనిపోతే రైతు బీమా పథకం అంటుండు. రైతుకి 5 లక్షలు ఇస్తుంది. ఈడ 1 కోటి మంది పైన ఉన్నారు బెనిఫిషరీస్. లేబర్ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు.
ఏమైనా అడ్వర్టైజ్మెంట్ డబ్బా కొట్టుకున్నాడు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, పదుల వందల కోట్ల రూపాయలు పెట్టి ఫుల్ పేజ్ యాడ్లు వేసుకున్నాడు. ఈడన ఎలక్షన్ వస్తే చూడబుద్ధి కాకుండా తయారు చేస్తారు సిటీని. గులాబీ రంగు, గలీజ్ గులాబీ రంగు, అది మంచి గులాబీ రంగు కూడా కాదు. మొన్న అదేదో పాడేది ఏం పెట్టుకొని చచ్చిర్రు, అది బిడ్డ రాలేదు కదా, క్లీనరే. ఈ దిక్కుమాల పార్టీకి మళ్ళా హైటెక్స్, అలా కొడుకు ముఖం కూడా చాటేసిండు. అలా అయ్యా కొడుకులు ముఖం చూసుకోలే, బిడ్డ దానికి రాలే. హరీష్ ఆడున్నాడు ఓడిపోయే కాడ. గలీజ్ చేశారండి సిటీ అంతా. కొడుకేమో పొంకరాలు కొడతాడు ట్విట్టర్ మీద, ప్లాస్టిక్ బ్యాన్ చేయాలా, ప్లాస్టిక్ ఇది అవుతుంది, ప్లాస్టిక్ అది అవుతుంది. మరి ఇవన్నీ ఏంది? ఫ్లెక్సీలన్నీ ఏంది? ఫ్లెక్సీలన్నీ ఏంది? మీ అయ్యా తోలా? ఊరంతా నింపి పడేసారంటే సుడబుద్ధి అయితలేదు. మనుషులకు సైకలాజికల్ డిఫెక్ట్ వస్తున్నది అది చూస్తుంటే. మళ్ళీ అందమైన మొఖాలు దాని మీద, అందరం తట్టుకోలేరు. టూరిజం పడిపోతున్నది. ఇలా ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే హైదరాబాద్ టూరిజం పడిపోతున్నది. ఇంకోటి ఏమనంటే తెలంగాణకి ఇజ్జెత్తలేరు, తెలంగాణకు అజ్జెత్తలేరు. పద్మ అవార్డ్స్ కూడా ఇచ్చిపెట్టలే దుబాయ్ శేఖర్. తెలంగాణకి ఏం నామినేట్ చేయలే. దుబాయ్ శేఖర్, నువ్వు ఎవరికన్నా నామినేట్ చేసినావా చెప్పు. మేము ఎంపీలం మేము చేసినాం. నువ్వు ఎవరైనా రికమెండ్ చేసినావా? ఎవరన్నా రికమెండ్ చేయొచ్చు. నువ్వు చేసినావా చెప్పు. నువ్వు ఎవరికన్నా, ఏ ఆర్టిస్ట్ కన్నా, ఏ ప్రొఫెషనల్ కన్నా, పద్మశ్రీయో పద్మ అవార్డ్స్ వచ్చేటోళ్ళకి వాళ్ళకి ఏమన్నా నువ్వు సహాయం చేసినావా? నీదేమన్నా కాంట్రిబ్యూషన్ ఉన్నదా? లోట ఫీజు కూడా లేదు. అసలు నువ్వు నామినేట్ చేసినావా చెప్పు. అసలు నీకు నామినేట్ చేయగలుగుతామని తెలుసా? ఈ పద్మ అవార్డులు అంటే దొంగ పాస్పోర్ట్ ఇష్యూ చేసినట్టు కాదు శేఖర్. నేను తెలుసుకో. రైతు బంధు నీది కాదు, కళ్యాణ లక్ష్మి నీది కాదు, షాదీ ముబారక్ నీది కాదు, కేసీఆర్ కిట్టు నీది కాదు. ఫస్ట్ ఇవన్నీ అయిపోయినాక మిషన్ భగీరథ అనట ఈయనట పొగిడిరట. ఆ పాప మా గజేంద్ర సింగ్ షెకావత్ కి ఈయన ఎప్పటి నుంచో మింగుతందుకి స్కీమ్ పెట్టిండు. పాత ట్యాంకులకు కొత్త రంగు ఎత్తున్నాడు, ఉన్న పైప్ లైన్లకే వేరే పైప్ లైన్ తెచ్చి కనెక్షన్ ఇస్తున్నాడు. గవర్న ఏం తెలుసా అండి, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, పైసలు ఖర్చు పెట్టిండు కాబట్టి ముందంజలో ఉంది కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ఇండియా. అయితే మిషన్ భగీరథ ఏం ఫస్ట్ కాదు. ఈడ 2005లోనే గుజరాత్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాడు. నీ కొడుకు వ్యాయ అప్పటి భగీరథ మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్ రెడ్డిని సంకలేసుకొని నీ కొడుకు వ్యాయ చూసే. ఆ ఫోటోలు మస్తు సార్లు మీ దగ్గర మీకు చూపించిన, ఈయన్నే చూపించిన, మీరు గూగుల్ చేసుకుంటే ఇప్పటికి కూడా దొరుకుతుంది. మళ్ళీ ఏమనంటే నేనే ఫస్ట్ పెట్టినా అంటాడు. ఈయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఫామ్ హౌస్ అదట ఫార్మర్ హౌస్ వస్తా అత్త, దానికి కూడా వస్తా. ఇక ఇవన్నీ అయిపోయినాయి కదండి స్కీములు. 2000 రూపాయలు పెన్షన్ ఏడాన్ని ఇస్తుర్రా అన్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు శాంక్షన్ తెలంగాణకి 2016లో 70,674 ఇల్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫస్ట్ విడతగా దాదాపు 200 కోట్లు ఇచ్చింది. పని మొదలు పెట్టుకోండి ఇస్తామని. ఇప్పటి వరకు కట్టింది 0. శేఖర్, నువ్వు బాగా చదువుకున్నావు, 0 కాదు 0. సున్నా ఇల్లు కట్టిన వాళ్ళు 2-3 ఏళ్ళు చూసి పైసలు వాపసు కూడా అడిగినారు. సిగ్గుతోటి తలంచుకోవాలా.
ఆడ 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అది తెచ్చిచ్చుడు, దానికి నువ్వు ఇన్ని పైసలేసి కట్టుడు లేదు కానీ 2,000 రూపాయలు పెన్షన్. ఈ 2,000 రూపాయలు కిరాయి కూడా సరిపోవు. మా మోడీ గారు కోటి ఆవాస్ యోజన అర్బన్, ఆవాస్ యోజన రూరల్ 2 కలుపుకుంటే 2 కోట్లు 2.5 కోట్లు దాటేసిన ఇల్లు దేశం మొత్తం. తమరు చేసింది ఏందండి? ఆయుష్మాన్ భారత్ దేశం మొత్తం 28 రాష్ట్రాలల్లో 24 రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ పథకం నడుస్తా ఉంటే 16,80,00,000 కార్డులు ఇష్యూ అయినాయి. 17 కోట్ల కుటుంబాలకి కార్డులు ఇష్యూ అయినాయి ఆయుష్మాన్ భారత్. హాస్పిటల్ అడ్మిషన్లు 2.3 కోట్లు, 2.3 crores హాస్పిటల్ అడ్మిషన్స్ టిల్ డేట్ అక్రాస్ 24 స్టేట్స్. మన దగ్గర ఏముందండి? నేను మీడియా మిత్రులు అడుగుతున్నాను. కేసీఆర్ మాట తప్పాడు, మడ మీద తిప్పాడు. మాట తప్పాడు, మెడ నరుక్కుంటాడు కానీ మాట తప్పాడు. ఎప్పుడు అన్నాడండి ఆయుష్మాన్ భారత్ పెడతా అని? జిహెచ్ఎంసీ ఎన్నికలు కాగానే అన్నాడు. పెట్టిండా అండి? ఒకరికి ఒక కార్డు వచ్చిందా రాష్ట్రంలో? ఇది 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఇయ్యాడు, 2 లక్షలు మోడీ గారు ఇచ్చే ఆవాస్ యోజన పైసలు ఇయ్యాడు. ఏమంటే పెన్షన్ 2,000 రూపాయలు ఇస్తాడు. ఏం చేస్తాడండి నా ఫార్మర్ హౌస్ సారీ ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తే నేను వ్యవసాయం చేస్తా, ఆడనే ఉంటా, వ్యవసాయం చేసాడు తప్ప నేనుంటే నీకెందుకు బండి సంజయ్? నీకు వ్యవసాయం చెయ్యనీకనే 100 ఎకరాలల్లా నువ్వు ఫుల్ టైం ఫామ్ హౌస్లు ఉండాలంటే మరి రాష్ట్రం నడుపుతానికి ఆఫీస్ రావా? అవసరం లేదా? వ్యవసాయం 100 ఎకరాల వ్యవసాయానికే నువ్వు ఆడు ఉండాలి. కానీ నువ్వేనా దుక్కి దున్నినావా? నువ్వు సంచులు నింపినావా? నువ్వు నాట్లు వేసినావా? నువ్వు కోతలు కోసినావా? నువ్వు కలుపు తీసినావా? మీ ఫోటోలు వీడియోలు అయితే చూడకపోతే మీరు చూసిర్రా? ఎవరన్నా చూసిర్రా? ఎవరు చూడకపోయా? 4 పెగ్గులు వేసుకొని ఆ సీఈఓ ఉంటాడు, జనరల్ మేనేజర్లు ఉంటారు. ఏంద్రా అది ఏడుకొచ్చింది, ఏంద్రా ఇది ఏడుకొచ్చింది అంటే వ్యవసాయం చేసుడా. దానికి ముఖ్యమంత్రి ఫార్మర్ హౌస్లో ఉండాల. అన్నారట బండి సంజయ్ పోతేనట 6 ముక్కలు చేస్తారట. నువ్వు వీధి రౌడీవా? నువ్వు ముఖ్యమంత్రివా? వీధి రౌడీ లెక్క మాట్లాడుతున్నావు. నీకు బుద్ధులోనైతే తెలంగాణ అభివృద్ధి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే ఈడ కేంద్ర ప్రభుత్వం పార్టీ నుంచి 4 ఎంపీలు ఉన్నాం. అలాగే ఒకళ్ళు కేంద్ర మంత్రి. నువ్వేనా మమ్మల్ని దావత్ పిలిచినావా? నీ ఫామ్ హౌస్ పిలిచినావా? మీటింగ్ చేసుకున్నావా? కేంద్రంకి వెళ్ళి గీది వస్తే మంచిగుంటుంది, గీ స్కీమ్ వస్తే మంచిగుంటుంది, గా పైసలు వస్తే మంచిగుంటాయి మాతో ఎప్పుడైనా మాట్లాడినావా? ఎప్పుడైనా మాట్లాడినావా? తప్ప. సరే మమ్మల్ని పక్కకు ప్రతిపక్షం, అధికార పక్షంలో దుబాయ్ శేఖర్ని పక్కకు పెడితే 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా అందులోకి వెళ్ళి ఎవ్వడన్నా గ్యారంటీగా ఈ నెలలో నేను ముఖ్యమంత్రిని కలుస్తా అని చెప్పగలుగుతారా? మీ క్యాబినెట్ లా ఎవరన్నా గ్యారంటీగా ముఖ్యమంత్రిని కలిసి ఈ రోజు డిస్కస్ చేసి నేను బయటకు వచ్చి ఇష్యూ క్లోజ్ చేస్తా అని చెప్పగలుగుతారా? నువ్వేమో పెద్ద జ్ఞాన సంపద ఉండే నీకు, నేనే సైంటిస్ట్ని, నేనే ఇంజనీర్ని, నేనే రైతుని, కాళేశ్వరం డిజైన్ నేనే చేసిన, ఇంత పెద్ద జ్ఞాన బండారం నీ లోపట ఉంటే నువ్వు 4 కలుస్తే కదా పంచిపెడతావు, రాష్ట్రం బాగుపడుతుంది. నువ్వు నన్ను గోడలకు గ్యారెంటీ ఉందా? కప్పు చెప్పు అపాయింట్మెంట్.
బండి సంజయ్ గారు ఏమన్నారండి? మెడల్ వంచుతా అని అంటాడు ఆయన. మెడల్ వంచుతా అంటే సరే నీ మెడ గింతుంటది, వంచుడు పెద్ద పని కాదు. కానీ మెడల్ వంచుతా అంటే మెడల్ వంచుడు కాదు ముఖ్యమంత్రి. ఊకే దుబాయ్ శేఖర్ మైండ్ సెట్లనే ఉండకు. నువ్వు అన్లే తెలంగాణ ఉద్యమం చేస్తుంటే కేంద్రం మెడల్ వంచైనా సరే తెలంగాణ చేస్తామని అన్నావు కదా. అంటే మన్మోహన్ సింగ్ మెడల్ వంచి తెచ్చినవా? సుష్మా స్వరాజ్ గారు నీ మెడల్ వంచుతాను భయపడి ఆమె మద్దతు ఇచ్చిందా? ఆయన మెడల్ వంచుతా అంటే నువ్వు గత సీరియస్ తీసుకొని మెడల్ ఇరగొడతా అంటే ఏంది? ఈయన ముఖ్యమంత్రి అయ్యి 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈయన దుబాయ్ శేఖర్ బుద్ధులు పోలేదండి. ఈయన పెద్ద మళ్ళా తెలంగాణకి రాజు అనుకుంటాడు. ఈయన దేశంకి రాజు అయిపోదామని ఆతృత ఉన్నది ఈయనకి. ఈయనట ఐపాసు, ఇంకేం పాసు, బి పాసా ఈయన దగ్గర పాలసీ పెట్టినట్టు కదా. టీ పాసా, టిఎస్ ఐ పాసు ఇండస్ట్రీగా, ఇండస్ట్రియల్ పాలసీ. ఇంకోటి ఏదో పాస్ అన్నాడు, బి పాస్. ఈ రెండు తుపాసులే. ఏం ఇండస్ట్రీ వచ్చింది తెలంగాణకి చెప్పు. ఐటీ ఇండస్ట్రీ పక్కకు పెట్టుర్రి. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన $0.75 దాటే వరకు మంచి సిటీ ఏ సిటీ ఉంటే ఆడిపోతాయి కంపెనీలు. కిరాయి 75 సెంట్లు దాటద్దు, మా అంటే $1 స్క్వేర్ ఫీట్. ఇక దాటిందంటే 6 గెలి వీక్తాయి వేరే దగ్గరికి. ఢిల్లీ అయిపోయింది, బెంగళూరు అయిపోయింది, ముంబై అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాక హైదరాబాద్ తక్కువ ధర ఉండే హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ $1 దాటిందంటే పీక్తారు మళ్ళీ వైజాగ్కో నాగ్పూర్కో. పూనాకు వేరు కదా, పూనా మనకంటే పెద్దది కాదు కదా. ఏమయ్యా శేఖర్, నీ కొడుకుకి చెప్పు, నీ కూడా చెప్తున్నా, గిరి తమ్రూల్ నువ్వు తెచ్చింది లొటపీస్ ఏం లేవు. నువ్వు ఏమి ఇండస్ట్రీ తెచ్చినావు చెప్పు. ఏ రైతుకి ఏమి బెనిఫిట్ అయ్యేటట్టు నువ్వు తెచ్చినావు చెప్పు. ఉపాధి కల్పిస్తేందుకు నువ్వు ఏం తెచ్చినావు చెప్పు. ఇంకా మళ్ళీ అబద్ధాలండి. ఇంకా అబద్ధాలు ఏంటంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ ఏమన్నాడండి, మహారాష్ట్రలో సొసైటీలు ఉంటాయి, రైతులందరూ నడుపుకుంటే రైతులు నడుపుకుంటే నువ్వు పిగా నీకున్నావా అనే ముఖ్యమంత్రి పొజిషన్లో దిగిపో. నువ్వు కోర్టుకి ఏం చెప్పినావు 2018లో? నువ్వు కోర్టుకి ఏం చెప్పినావు? రివైవల్ పాలసీ సిద్ధంగా అయింది, ప్రణాళిక సిద్ధంగా అయింది, మేము రివైవ్ చేస్తున్నాము అని రాసిచ్చినావా లేదా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన కేసుల ట్రిబ్యునల్ కి ఇచ్చినావా లేదా? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కోర్టును మభ్య పెడుతున్నావు? డాక్టర్ మా కేంద్రం ఎంఎస్పి పెంచుతున్నది. యోగి గారు పెంచారు. ఉత్తరప్రదేశ్ లో 25 రూపాయలు క్వింటాల్కి పెంచారు ఆయన. ఎథనాల్ మ్యాక్సిమం ఈల్డ్ మక్కతోటి వస్తుంది, చెరుకుతోటి వస్తుంది. లక్షల కోట్ల రూపాయల ఎథనాల్ ఇంపోర్ట్ చేస్తున్నాం. నువ్వు చెరుకు పంట బంద్ చేసుకున్నావు. నువ్వు కొత్త ఫ్యాక్టరీలు పెట్టేది పోయి, కొత్త ఫ్యాక్టరీలు పెట్టేటోళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చేది పోయి, ప్రమోషన్ చేసేది పోయి, నువ్వు ఉన్న ఫ్యాక్టరీలు కూడా బంద్ చేసుకుంటేవి. మళ్ళీ నీకు ఐపాస్ అని అందుకే ఐపాస్ ఇస్ తుపాస్. నువ్వు ఏం ఇండస్ట్రీ తెచ్చినావు? ఏ పంటకి నువ్వు గత 8 సంవత్సరాలల్లా ఏ పొడిచినాంటున్నావు కదా, ఏ పంటకి నువ్వు బోనస్ ఇచ్చినావు? ఎడిబుల్ ఆయిల్ మొత్తం 1000 కోట్ల రూపాయల ఇంపోర్టు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది, దేశం చేస్తున్నది. మరి నువ్వు ఎడిబుల్ ఆయిల్ పెంచుకునేది, రైస్ బ్రాన్ ఆయిల్ పెంచుకోమని అందుకని నీకు ఎఫ్సిఐ చెప్పింది.
రైస్ బ్రాన్ ఆయిల్ చాలా వేరే ఆయిల్ల కంటే ఆరోగ్యం. నీ దగ్గర రైస్ మిల్లులు ఎక్కువ ఉన్నాయి, రైస్ బ్రాన్ ఆయిల్ పెంచుకో, దేశ సంపదకి ఉపయోగపడుతుంది అన్న. అది పెంచుడు లేదు. రైతులకి వేరే పంటల దిక్కు మరలిస్తానికి ప్రయత్నం చేసినావా? అందరినీ నువ్వు ముఖ్యమంత్రివి, తెలంగాణకి నువ్వు ముఖ్యమంత్రివి, నీది వ్యవసాయ అగ్రికల్చర్ మినిస్ట్రీ నీ కింద ఉన్నది, నువ్వు డిసైడ్ చేయి. ఇక్కడ రైతులకు ఏమేస్తే మేలు జరుగుతుంది, ఏమేస్తే మేలు జరుగుతుందో నువ్వు డిసైడ్ చేయి. నువ్వు నీ కోసం నీకు పెట్టుకున్నాడు రాదు, కానీ దేశానికి దోతి కడతాను కుదరడు. నీ కోసం నీకు సత్తా పెట్టుకోనికి రాదు, ఇక భారతదేశానికి దోతి కడతారట సార్. నీ పాలసీ ఏంది? నీ అగ్రికల్చర్ పాలసీ ఏంది తెలంగాణ రాష్ట్రానికి? ఏ పంటని ఇన్సెంటివైజ్ చేసినావు? ఏ పంట కొనుగోలు చేసినావు చెప్పు. సబ్జెక్ట్కి వస్తా, ఏమడుగుతుందండి? 84,000 కోట్ల రూపాయల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గత 8 సంవత్సరాలు నుంచి మోదీ సర్కార్ తెలంగాణలో చేసింది. నువ్వెంత చేసినావు చెప్పు, నువ్వెంత చేసినావు చెప్పు. కేవలం వరి 84,000 కోట్ల రూపాయలు ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచి కేంద్రం చేసింది. నువ్వు ఎన్ని గింజలు ప్రొక్యూర్ చేసినావు చెప్పు. ఒక్కటనే చేసావు, ఒక్క గింజ ప్రొక్యూర్ చేసినావు చెప్పు. నువ్వు వరి కొట్టవా లేదా, వరి కొట్టవాలే అడుగుడు ఎందుకే? దుబాయ్ శేఖరు 50 ఏళ్ళ నుంచి రోజు తాగుతాడు, ఇవాళ రాత్రి తాగుతాడా లేదా అడగాల్సిన అవసరం లేదు, తాగుతాడు. ఆయన తాగేది లేకుంటే ఆయన చెప్పుకోవాలి ఇలా తాగలేను అని. కొంటనే ఉన్న 8 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ, నేను మీడియా మిత్రులు అడుగుతా ఉన్నాను, వేర్ డిడ్ సెంటర్ సే దట్ వి విల్ నాట్ ప్రొక్యూర్ ప్యాడీ, వరి ధాన్యం కొనము అని ఎక్కడ రాసిచ్చింది చెప్పారా దుబాయ్ శేఖర్? లిఖిత పూర్వకంగా ఇచ్చిందని చెప్పిండు. నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడిన మంత్రికి, ఇయ్యలేదని చెప్తున్నాను. మరి ఎందుకు చూపెట్టావు లిఖిత పూర్వకంగా ఉంటే? నాకు చంద్రశేఖర్ రావు చూపెట్టు. రైతుల్ని కక్ష సాధింపు చర్య చేస్తున్నాడండి. ఈయన గుణాలు నాకు తెలుసు. చెరుకు రైతులు, పసుపు రైతులు, ఈయన బిడ్డను ఒడగొట్టిందని వాళ్ళని పగబట్టింది. చెరుకు డిమాండ్ పెరుగుతా ఉన్నది ఎథనాల్ కోసం, కానీ షుగర్ ఫ్యాక్టరీలు తెరవడు, ఎందుకంటే బిడ్డను ఒడగొట్టి. పసుపు రైతులందరూ నామినేషన్లు ఆ బిడ్డకు వ్యతిరేకంగా వేసుకొని 1,00,000 ఓట్లు వాళ్ళు తీసుకున్నారు. అది నాకు కూడా లాస్ అయింది. ఆ 1,00,000 ఓట్లు నాకు రావాలి, లేకపోతే బిడ్డ 2 లక్షలతో ఒడుపు. పసుపు రైతులకి ఈయన 2014 మేనిఫెస్టో, టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలా రైతులకి మెరుగైన ధరలు రావడానికి ఎంఐఎస్ స్కీములు వాడుకుంటాము అని ఉన్నది. మరి మేము ముట్టుకుంటున్నది అదే. పసుపు పంటకి ధర రావాలి, 10,000 రావాలి కనీసం. నువ్వు ఎంఐఎస్ కింద అప్లై చేయి అంటే లేఖ రాసుడు చేత కాదు, పగ తీసుకున్నాడు. ఇది 80,000 పుస్తకాలు చదువుకున్నానికి లేఖ రాసుడు రాదండి. కావాలని పగ తీసుకున్నాడు. ఇలా హుజూరాబాద్ ఎన్నిక ఓడిపోయింది కాబట్టి వరి రైతుల మీద పగ తీసుకుంటుండేనా? చంద్రశేఖరరావు గారు కేంద్రము వరి కొనను, వరి ధాన్యం కొనదు అని ఎక్కడ రాస్తున్నది చూపెట్టండి. తెలంగాణ రైతుల మీద మీరు దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను దయచేసి కక్ష సాధింపు చర్య బంద్ చేయండి. నీ బిడ్డను ఒడగొట్టిన 80 పైన చిల్లరు ఎమ్మెల్యేలను గెలిపించారు. కక్ష సాధింపు అన్నది ఒక నాయకుడు ఉండకూడదు. ఆ గుణం ఉండకూడదు, మంచి గుణం కాదు అది.
రైతుల మీద కనికరం చూపెట్టు. అదేదో సామెత ఉంది కదండి, దేవుడు కరుణించినా పూజారి అడ్డం పడ్డట్టు. మోడీ కరుణిస్తున్నా కూడా వరి రైతుల మీద ఈయన అడ్డం పడుతున్నాడు. యాడ ఎప్పుడు మోడీ నేను వరిదాపం కూడా అని చూపెట్టు. ఈయన మన ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీనే ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అంటారండి, అంతే కదా. కొత్త సీసాల పాత సారా పోసాడు. ఆయన పైకి వెళ్ళి నా కళలు వచ్చిండు నిన్న, జయశంకర్ సార్ వచ్చిండు. వీడు ఎక్కడ ఉన్నాడు ఆయన, ఏడుగలు తెచ్చి పెట్టుకున్నాం వీడిని. బిర్యానీ మనకు ఫేమస్, మన దగ్గర బిర్యానీ ఫేమస్, మనమేమో బాస్మతి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వేరే రాష్ట్రానికి. వీడు నా పేరు మీద ఉన్న యూనివర్సిటీ నా పేరు మీద చేసేయండి, ఒక కొత్త వంగడం దేలే, ఒక కొత్త రకం దేలే. ఇవాళ దావత్ బాస్మతి రైస్ 250, 270 రూపాయల కిలో, కోహిలో 500 రూపాయల కిలో. మన రైతులకి ఇంకా ఎంఎస్పీ మీదనే బతకాలనా అని జయశంకర్ గారు నేను నా కళలో వచ్చి కంట తడి పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు 8 ఏళ్ల నుంచి? ఏ పంటకి ఏ వంగడం తెచ్చిండు, ఏ రకం తెచ్చిండు, ఏ పంటను కాపాడిండు, ఏ పంటను బోనస్ ఇచ్చిండు. మళ్ళా అగ్రికల్చర్ ఈయనట దేశం నెట్ల నడపపోయిన ప్రభుత్వాలకు తెలియదట, మోడీకి తెలియదట. ఈయనట దేశం నడుపుతారట, అగ్రికల్చర్ పాకెట్స్ ఉండాలన్నట, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏమేమి పంటలు వేయాలో పాలసీ ఉండాలట. మరి ఈడేమైంది? తెలంగాణలో ఏం పాలసీ పెట్టినావు? ఉన్నోళ్ళందరినీ వారేయమంటి 200 లక్షల టన్నులైనా సరే మనం చేసుకోవచ్చు. 1,00,000 టన్నులు మనమే తింటాం, 100 లక్షల టన్నులు, 1 కోటి టన్నులు మనమే తింటాం, మనమే కన్జ్యూమ్ చేస్తాం. అభ్యస ఇంకో 1 కోటి టన్నులు పడితే పండని నేను చెప్తున్నా. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ, ధర వస్తుంది. 1 కోటి టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, స్ట్రాటజైజ్ చేద్దాం, మన బ్రాండ్ క్రియేట్ చేద్దాం. ఏమై మహిళా సంఘాలన్నిటికీ మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అప్పచెప్దాం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అప్పచెప్దాం. ఏమై అందరి పర్మనెంట్ గవర్నమెంట్ నౌకరీల కింద అవుతారు వాళ్ళు. ఏమై పూలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, పండ్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఏ పంటకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఏమన్నా రైతుకి ఏదైనా అవగాహన సదస్సు ఒక్కటి పెట్టిండా అండి 8 సంవత్సరాలలో? ఒక్కటి పెట్టిండా? ఇక పక్క కోళ్ళం కూర్చోబెట్టుకుంటాడు. మళ్ళీ ఈయన బండి సంజయ్కి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని, నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు చిల్లరగాడివి కాదు, నువ్వు ఏమిటోడువో, నువ్వు చిల్లరగానివా, నువ్వు ఏందా ఆ దేవుడు ఎరుగు. కానీ నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు. మళ్ళా నువ్వు బండి సంజయ్ గారు ఇంగ్లీషా హిందీ నీకెందుకు అని పక్క కూర్చున్నాడు చూడు. ఇది జామ పంట నేను అడిగినాను, అడిగితే పెద్ద ఇష్యూ ఏం లేదు, జామ చెట్టు ఎట్లా పెంచడం అంతే. జామ వాళ్ళ ఫ్యామిలీ యాపిల్ కూడా, యాపిల్ కానీ అందుకని జామ కస్టర్డ్ యాపిల్ అంటారు. సో ఈ జామ మీ యాపిల్ అంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి పెద్ద కష్టమేం లేదు. మళ్ళా भाई साहब प्रमोद जी, गुआवा जामुन को जामुन नहीं बोलते ना, जाम अमरूद, जाम को अमरूद बोलते, वो जामुन बोलते काला जामुन अलग होगा, अमरूद को कस्टर्ड एप्पल बोलते कहते. उसको साइंटिफिक एक्सप्लेनेशन दे रहे हमारे मंत्री साहब तेलंगाना के. क्या वो कोई नया ढंग का एप्पल तेलंगाना में किसान चालू किए, उधर जाके ये अमरूद जैसा पका उगाते हैं, ऐसी है सेम, क्योंकि अमरूद और एप्पल सेम फैमिली के हैं.
इसलिए अमृत को कचड़ा उनको हमारे चीफ मिनिस्टर साहब उनको बाजू बिठा के दूसरों के पढ़ाई के बारे में बात कर, दूसरों के नॉलेज के बारे में बात कर। నీకు అడ్మినిస్ట్రేషన్ మీద సోయి లేదు. నీ ఫస్ట్ కెళ్ళి తీస్తే నీకు నీ చరిత్ర మొత్తం 2014లా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అయ్యి నంబర్ 1 పేజ్ ఎక్కడ సంవత్సరం తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల షార్టేజ్ ఉన్నది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ బాగా దెబ్బతిన్నది, డెవలప్మెంట్ దెబ్బతిన్నది అని అడిగిన అప్పుడు 2015లో. ఇదే సోమేష్ కుమార్ కింద 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పోస్టింగ్ లేకుండా పెట్టిండు, మస్తు కాలం పెట్టిండు. ఆకునూరు మురళి గారు వెరీ ఎఫిషియంట్ దళిత్ ఆఫీసర్, హైలీ ఎఫిషియంట్. ఆయనని లూప్ లైన్ పోస్టింగ్ ఇచ్చి ఆయనని ఫ్రస్ట్రేట్ చేసి ఈయన సీఎంఓల ఎవరన్నా దళిత్ గాని బీసీ గాని ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడా అండి ఆఫీసర్? ఆయన పాపం ఆకునూరు మురళి హిస్ ప్యాషన్ ఇస్ ఎడ్యుకేషన్. టుడే ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ ఇస్ ఇన్ డోల్డ్రమ్స్. ఆయన వెయిట్ చేసి 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 వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొని పోయిన ఇక్కడికి పికప్ చేసుకొని పోయిండు. తీసుకుపోయి అక్కడ బడులు నాడు నేడు అన్న ప్రోగ్రాం పెట్టి బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసుకున్నాడు. అక్కడ you have lost one efficient Dalit officer just because of your caste arrogance. నువ్వు ఒక దొరవని నీకు అహంకారం. మళ్ళా నువ్వు భారతీయ జనతా పార్టీని మేము మతాల వారీగా కులాల వారీగా విభజిస్తామంటావు. బిడ్డ, ఈ దేశంలో ఏదైనా సెక్యులర్ పార్టీ ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఉన్నది. వేరే పార్టీలు అన్ని ఓవైసీ బూటులాగే పార్టీలే. మళ్ళీ ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినాక కూడా ఎంతో కాలం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేదు. స్ట్రైట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి నువ్వు కూడా క్వశ్చన్ అడగనికే? తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. 8 సంవత్సరాల నుంచి 85,000 కోట్ల ధాన్యం కొన్నాం. మమ్మల్ని ప్రశ్నిస్తానికి నువ్వు ఒక్క గింజ కొనలే నీ ముఖానికి. హూ ఆర్ యూ టు క్వశ్చన్ అస్? మేమేమైనా లేఖ రాసి వరి ధాన్యం కొనమో లేఖ రాస్తే చూపెట్టు. ఊకే పనికి మాల భాషను లీయకు. నీ సొల్లు పురాణం కాదు నీది, తలకాయ వలిపోతుంది మాది. మళ్ళా అబద్ధాల అయితే లిస్ట్ అయితే ఈడాగా ఆడలేదు. మన జీడిపి అట బంగ్లాదేశ్ జీడిపి కంటే ఎన్నుకున్నదట. India stands at 6th position in the world, whereas Bangladesh stands at 42nd position. And projected GDP for this year, growth rate is 9.5%. It is second in the world for the year 2021. India stands second in growth rate after Ireland. Again a lie.
మళ్ళీ అబద్ధం. పాకిస్తాన్ 46, ఇంకో దోస్తు కేసీఆర్ ఒక దోస్తు, బంగ్లాదేశ్ 42, దానికంటే పెద్ద దేశం పాకిస్తాన్ ఇంకో దోస్తు 46. మోడీ గారి భారతదేశం సెకండ్ ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్. ఇట్లా అబద్ధాలు, ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ టాలరేటింగ్ కేసీఆర్. దట్స్ వై హీ లాస్ట్ హుజూరాబాద్. రైతులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రైతులు మా దిక్కున్నారు, మా పక్షాన రైతులు ఉన్నారు ఇలా. అందుకనే హుజూరాబాద్ ఎన్నిక భారీ మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపించిండ్రు. నీకు రైతులు నీ పక్షాన లేరు, నువ్వు చెప్పేది నమ్ముతలేరు, మోడీ గారు చెప్పింది నమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం ఎంఎస్పి పెంచుతున్నాడు, వరి ఏంటి కొనడు, వరి ఎంఎస్పి పెంచుతున్నాడు, వరి కొనడా? చూపెట్టి ఎక్కడుందో వరి కొనమని. దయచేసి మళ్ళీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్న కేసీఆర్ ని, కక్ష సాధింపు చర్యలు వద్దండి. ఎలక్షన్ అనేటివి ఓడతాం గెలుస్తాం, పెద్ద సమస్య కాదు. బిడ్డ అమెరికాకి వెళ్ళి వచ్చింది, మళ్ళీ అమెరికా వీక్తుంది, పెద్ద పనేం కాదు. రైతులు కంటతడి పెడితే రాజ్యానికి మంచిది కాదు, అరిష్టం. కన్ఫ్యూజ్ చేయకు, పగ సాధింపు కక్ష సాధింపు చర్యలు చెయ్యకు. దయచేసి మభ్యపెట్టకు. కేంద్రం ఎక్కడ కూడా అనలేదు కొంచెం నాకు ఐఎమ్ లిటిల్ వరీడ్. నిజామాబాద్ ప్రాంతం, ఇందూర్ ప్రాంతం ప్రజలు జర వరీడ్గా ఉన్నారు. మొన్న హుజూరాబాద్ ఎన్నిక తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మతి స్థిమితం పోయింది. దయచేసి ఎర్రగడ్డ హాస్పిటల్ వేయండి. ఆయన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, నోరిప్పుతే అబద్ధం, ఇంకా ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నది. నువ్వు ఇప్పటి వరకు చెప్పిన ఏది ఇంప్లిమెంట్ కాకపోయే, మళ్ళీ దళిత బంధుకి దొంగ స్కీమ్ కి మన దొంగ ప్రణాళిక వేస్తున్నావు. ఈ మార్చి వరకు ఇంత ఇస్తాం, అప్పుడు దాని తర్వాత అంత ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ 20,000 కోట్లు ఇస్తాం. మరి ఇప్పటి వరకు నువ్వు పోయినసారి ఎలక్షన్లు టైంలో ఇల్లు అనేది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది 20 సంవత్సరాల కలండి, జీవితాశయం 20 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. 8 సంవత్సరాలు అయిపోయాయి. ఏమే పెద్ద పెద్ద కేంద్రం యొక్క స్కీమ్స్ ఏది కూడా ఇంప్లిమెంట్ అయితే లేవు. లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ అయితే లేదు. ఏమే కేవలం దళిత బంధు నుంచి డైవర్ట్ కానికే, నిరుద్యోగ భృతి జాబ్ నోటిఫికేషన్లు రాకుండా, ఆ టాపిక్ రాకుండా డైవర్ట్ కానికే, నిరుద్యోగ భృతి యువత రేపు రోడ్ ఎక్కుతారు అన్న భయానికి దాన్ని డైవర్ట్ చేయలేకే కేంద్రం మీద నిందలేస్తున్నాడు. We have never said that we will not procure, neither we have not suggested in any manner what should be sown and what should not be sown in Telangana. It is prerogative of Kalvakuntla Chandrasekhar Rao what he grows in the state of Telangana. We have nothing to say. We have not advised anything. If there is any advice, kindly show it to us. Don't divert people, misguide people from your other promises. We will stick to our demands of implementation of Dalit Bandhu immediately to all 17 lakh families in the state. According to his version, they were about 12 to 15 lakh youth who were unemployed, and they are supposed to get 3,016 rupees as per his manifesto of 2018 and job notifications. We will stick to our demand. We will fight till these demands are achieved. కేసీఆర్ అవసరం ఉంటే ముట్టుకుంటాం,
కేసీఆర్ అవసరం ఉంటే మెడల్ పంచుతాం. ఇంకా ఐ ఆల్సో రిక్వెస్ట్ సిబిఐ టు మేక్ ష్యూర్ కేసీఆర్ ఇస్ వ్యాక్సిన్డ్ బికాస్ వీ డోంట్ నీడ్ టు టచ్ హిమ్. రేపు సిబిఐ అవసరం పడితే టచ్ చేయాల్సి వస్తుందేమో. కాబట్టి మీరు వ్యాక్సిన్ ఇప్పించుకోండి. లేకపోతే సిబిఐ అఫీషియల్స్ కాళ్ళకి వీళ్ళకు కరోనా వస్తే మాకు బాధ. ఎస్, ఏదో 17 కోట్ల ఏదో ఆస్తి అమ్ముకున్నాడట, 3 కోట్ల ట్యాక్స్ కట్టినట. దాని మీద ఐటీ రేట్ కాదు. మరి నువ్వు 120 కోట్లు వంచిన 6,000 రూపాయలు ఓటుకి 2 లక్షల ఓట్లకి ఆ 120 కోట్ల మీద కావచ్చు. ఆ 120 కోట్లు ఏడుకేళ్ళు వచ్చింది క్యాష్. ఈడీ రేట్ చేయొచ్చు. దానికి మేము ఎట్లా బాధ్యతలేమవుతామండి? చట్టం తమ పని తాను చేసుకుంటూ పోతుంది. ఏదో ఈఎస్ఐ స్కామ్ చేసినట్టు, ఈయన సహారా స్కామ్ ఏదో చేసినట, పేపర్లలో చదివినాము. దాని మీద ముట్టుకుంటారు. వాళ్ళకు ఉండాల ఇబ్బంది. ఈయనకు ముట్టుకోవాలంటే కరోనా వ్యాక్సినేషన్ కాలేదు ఈయనకి. మాకేం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. Yes, one more thing. And everyone here, we are the largest political democratic party on the face of the planet. And every member, we believe in Lal Bahadur Shastri's Jai Jawan, Jai Kisan. We respect Jawan, we respect Kisan. ఈయన అది లేదు ఇది లేదు. ఇటు రైతుల్ని ముంచుతున్నాడు, అటు జవాన్లను తిడుతున్నాడు. ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు. భూమి జాగా గజం జాగా కూడా ఎడమైంది. గజం జాగా నువ్వు, నీ రామేశ్వరరావు, నీ కోటరి ప్రజల గజాలు కాదు 100 ఎకరాలు ఎత్తుకపోతున్నాయి. నీ కుటుంబానికి ఇలా లక్షల రూపాయల బిల్టప్ స్పేస్ స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి. లక్షల స్క్వేర్ ఫీట్ బిల్టప్ స్పేస్ ఉన్నాయి. ఆ బీపాస్ అన్నాడు. ఆ బీపాస్ బిల్డింగ్ పర్మిషన్ అది రామేశ్వరరావు తప్ప ఓడిగానికి కొత్తదో నాకు తెలియదు. గింత జాగ ఉంటది, ఇట్లా కడతాడు పైకి. ఇంకా సిల్లీ బీజేపీ అంటాడా? యూ హ్యావ్ ద సిల్లియెస్ట్ చీఫ్ సెక్రటరీ. Chief Secretary's reply. Check. Chief Secretary replies, నేను ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తున్నది. ఇందులో యాజమాన్యం మార్పు ఉన్నది. యాజమాన్యం మార్పు ఉంటే మైన్ లీజ్ ట్రాన్స్ఫర్ కావద్దని కంప్లైంట్లు ఇస్తే, కేంద్రం నోటీసులు ఇస్తే చీఫ్ సెక్రటరీ చెప్పే అబద్ధాలండి. ఇది యాజమాన్యం మార్పు కాదు, ఇది కేవలం పేరు మార్పే అన్నాడు. మరి మై హోమ్ సంస్థ కేవలం పేరు మార్చుకుంటే 2008లా మళ్ళా 2015లా ఫారెన్ కంపెనీ 1800 కోట్లు ఎందుకు ఇచ్చింది? 2008లా మై హోమ్ సంస్థకి ఎందుకు ఇచ్చింది 1800 కోట్లు? రామేశ్వరరావు పేరు మార్చుకుంటే ఫారెన్ కంపెనీ 1800 కోట్లు ఇస్తుందా పేరు మార్పుకి? మళ్ళా 2005లో జయజ్యోతి సిమెంట్ 1400 కోట్లతోటి కొంటే మళ్ళా పేరు మార్పు అంటున్నాడు. యాజమాన్యం మార్పు కాదంటున్నాడు. చీఫ్ సెక్రటరీ రిప్లై ఇస్తాడు, సిగ్గులేని చీఫ్ సెక్రటరీ. యు ఆర్ సచ్ అ సిల్లీ ఫెలో సోమేష్ కుమార్. Your chief minister has no decency. He called the largest democratic party on the face of the planet a silly BJP. He doesn't know that his chief secretary is the silliest officer on this planet. And ఒక సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినండి. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో అల్ట్రాటెక్ సంస్థకి సంబంధించి whether transfer of mining lease was involved, is transformation of partnership into a private company valid and permitted?
whether any pecuniary benefit and monetary benefit was involved in this transformation. Court judgment. Transfer of lease for private benefit without corresponding benefit to the public or to the state exchequer is not permitted. In this case, the state was entitled to cancel lease that was transferred in violation of rules. The company involved suppressed facts and truth in the case. The original lessee did not disclose that the real purpose was not merely to change its partnership business into private limited company, but to privately transfer the lease by sale to the third party with a large amount of being transferred. ఈ జడ్జిమెంట్ ఇస్తే సోమేష్ కుమార్ రిప్లై, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నాట్ పర్టైనింగ్ టు తెలంగాణ. మీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఇంకో సుప్రీంకోర్టు ఉందా? సుమేష్ కుమార్, సరే ఈ మధ్య న్యూస్లు సరిగానే చూపిస్తున్నట్టున్నారు. ఛానల్ సుధరాయించిన ఈ మధ్య. సరే నెక్స్ట్. ముఖ్యమంత్రికి చెవులు వినబడతలేవు, కళ్ళు కనబడతలేవు, అందుకే చెప్తున్నా ఎర్రగడ్డలు వేసారని. ఎక్కడ చూపెట్టండి అంటే ఇష్టమున్నది వాగుతే అయిపోయిందా? తాగి వాగుతే అయిపోయిందా? చూపెట్టాలి కదా ఎవిడెన్స్. నేను హుజూరాబాద్ ఎన్నికల్లో ఏదో ఆంధ్రజ్యోతి వాళ్ళు కేసు వేసారు ఇలా ఐటీ సెల్ మీద. నేనట ఒక కమ్యూనిటీని బూట్ల కింద పెడతానట. ఏడ చూపెట్టు మళ్ళీ అది లేదు. ఆంధ్రజ్యోతి పేపర్ పేరు పెట్టుకొని వేసిండ్రు. మీ యాజమాన్యం కేసు వేసింది కరీంనగర్లో. ఆ కేసు డీటెయిల్స్ కూడా ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేంది? వాట్ ఎల్స్ ఈజ్? మళ్ళీ మమ్మల్ని బీజేపీలో మనుషులు ఆడుతావు. మరి నువ్వు మనిషివేనా? ఎందుకు కేసీఆర్ ఒరిజినల్ ఏంటి? అది వీళ్ళ భాష. అందుకే మేము జర్నలిస్టులు కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ నుంచి నేను విన్నవించుకుంటున్నా, మేము వాడాల్సి వస్తుందండి. వీళ్ళకి అదే భాష అర్థమవుతుంది. మేము వేరే పార్టీల గురించి మాట్లాడాం కదా అట్లా. మేము ఎప్పుడు సంబోధించినా చంద్రబాబు నాయుడు గారు అంటాము, జగన్మోహన్ రెడ్డి గారు అంటాము, పట్నాయక్ గారు అంటాము, సోనియా గాంధీ గారే అంటాము. వాళ్ళు అట్లా మాట్లాడితే రాయితోడు కొడతాం, ఇటుకతోడు కొడతాం. మా మోడీ గారు మాట్లాడారు ఎప్పుడన్నా అట్లా? మీరు మీ నాయన మోడీ కంటే పెద్ద నాయకుడు అనుకుంటావు కదా. ఈ రీసెంట్ సర్వే, one US based data analyst survey company, when it surveyed 70% approval ratings for Narendra Modi, number 1, followed by Italian Prime Minister, followed by German Chancellor. And one company here surveys and finds KCR to be most hated chief minister. Most hated. Non-performing కాదు, అప్రూవల్ డిసప్రూవల్ కాదు, hated. ఒకటి కేటీఆర్ కి ఈ లాస్ట్ వారం రోజుల నుంచి రాజకీయ పరిణామాలు చూస్తా ఉంటే మీ అయ్య డిసైడ్ చేసుకున్నాడు, శాత కాదురా బాబు, నేను పక్కకు జరుగు, నీకు నీ చెల్లెకి నీ బామ్మడికి బావ అవుతాడో బామ్మడి అవుతాడో శాత కాదు, ఇక నేనే చూసుకుంటా అన్నాడు మీ అయ్య. మీరు శాతగాని దద్దామలా, నా కొడుకుని శాతగాని దద్దామా అని డిక్లేర్ చేసాడు. మేమైతే అనలే కదండి, ఇప్పటి నుంచి నేనే వస్తా అన్న. దాని అర్థమైంది కొడకానికి శాత కాదు అన్నట్టే కదా. దాని డీటెయిల్స్ కూడా పంపిస్తా. కోట్లాది మంది రైతులకి
అతి వర్షాలు పడ్డా, డ్రాట్ వచ్చిన, జబ్బులు వచ్చిన పంటలకి ఇలా ఫసల్ బీమా కాపాడుతున్నది. నువ్వు పెడితేగా తెలిసేది. ఆయుష్మాన్ భారత్ కూడా పనికిరాదండి, పనికిరాదా? 2,30,00,000 హాస్పిటల్ అడ్మిషన్స్ ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ లా. సరే మరి నువ్వు ఫసల్ బీమా నువ్వే అని మరి క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టు. నువ్వు పెడుతున్నావా? పెట్టవు. నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ పెడుతున్నావా? మనుషులకి పెట్టవు. నీకు రాష్ట్రాన్ని అమ్మేసుకొని 5 లక్షల కోట్ల అప్పులు చేసుకొని 840 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాడు ఫసల్ బీమా. ప్రీమియం కట్టలే. ఇక నువ్వు గత 2-3 సంవత్సరాలను చూస్తున్నావు. 4-5 మక్క వేయద్దంటాడు, సోయా వేయద్దంటాడు, ఇలా వరి వేయద్దంటాడు. మరి కోట్లు 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 ఖర్చు పెట్టుకొని కాళేశ్వరం ఎందుకు కట్టినవా? దేనికోసం కట్టినావు? ఏం చేసుకుంటావు కాళేశ్వరం తోటి? భూమి మీద నీళ్లు ఉన్నాయి, భూమి కింద నీళ్లు ఉన్నాయి, ఆకాశంలో నీళ్లు ఉన్నాయి, పాతాళంలో నీళ్లు ఉన్నాయి. దేనికోసం నీళ్లు అన్నాడు కదా. दूसरा विपक्ष है कांग्रेस, वो कहता है कि आप लोग दिल्ली में कुश्ती कर, दिल्ली में दोस्ती कर रहे हैं। सीएम साहब जाते हैं, टीआरएस पार्टी के अध्यक्ष नहीं जाते हैं। हम लोग कहे, मैं पर्सनली मोदी जी से मैं भी कहा, सीएम साहब अपॉइंटमेंट पूछते तो प्लीज दीजिए। वो तेलंगाना प्रजा के लिए है, तेलंगाना के किसान के लिए है समय, केसीआर के लिए नहीं है, वो टीआरएस प्रेसिडेंट के लिए नहीं है। अभी और जो हो रहा है तेलंगाना में, ये देखकर भी कोई कहे कि दिल्ली में दोस्ती गली में कुश्ती, तो आई थिंक उनको राजनीति समझ में नहीं आता। यहां पर भारतीय जनता पार्टी टीआरएस को हराने वाली है, हरा चुकी है रिसेंटली, और हम रोज लड़ रहे हैं, चाहे कि ये पैडी का मुद्दा हो या दूसरा मुद्दा हो। कल की प्रेस कॉन्फ्रेंस में उन्होंने कहा कि एक छोटी मोटी जीत से ये नहीं साबित होता है कि बीजेपी ज्यादा कर रही है या बीजेपी का वोट है। तो छोटी मोटी जीत है तो फिर 120 करोड़ रुपए क्यों बांटे आप? आपका हरीश राव गैस सिलेंडर पकड़ के क्यों फिरा 3 महीने से? पूरा फाइनेंस मिनिस्टर स्टेट का छोड़ दिया, काम छोड़ दिया, हुजूराबाद में मकान डाला। आपके पूरे मंत्री उधर ही गए, और ये पूरे मंत्री बोले दुनिया में किधर भी पैडी प्रोक्योरमेंट नहीं हो रहा, हर दाना केसीआर खरीद रहा है, हर दाना केसीआर खरीद रहा है। पिछले 8 साल से सिर्फ केसीआर खरीद रहा है, कोई भी स्टेट नहीं खरीद रहा है। क्या आप झूठ बोले क्या? फिर पहले आप मोदी जी के तस्वीर के सामने जाइए, हाथ जोड़िए, माफी मांगिए, तेलंगाना प्रजा से माफी मांगिए। आज तक एक भी दाना प्रोक्योर नहीं किए हैं, पूरा मोदी जी का पैसा है। हम सिर्फ पोस्टमैन का जॉब कर रहे हैं, उसके लिए भी हमें कमीशन मिलता था। जाके पहले माफी मांगे। क्या हो गया भाई? And if KCR wants to sit in Chief Minister's chair and wants to ask question, you better get rid of that chair. Get out from there. You are the Chief Minister. You should know what to sow, what not to sow. నీకు నీ రాష్ట్రంలో రైతులు ఏ పంట వేయాలో ఏ పంట వేయద్దో నీకు తెలియకపోతే నువ్వు దిగిపో. కేంద్రం ఎక్కడ కూడా చెప్పలేదు వరి ఉండదని. నువ్వు చేతగాని దద్దమ్మమైనవా? వ్యవసాయం మర్చిపోయినవా? గెట్ అవుట్. और
It's matter of time. We will throw you out. Bharatiya Janata Party will throw you out. And keep your tongue in control. Post that, ask your inefficient, incapable son to tweet or give any such statements. चाइना बॉर्डर का जो इशू उन्होंने उठाया उस पर आपका क्या कहना है? उसके साथ ही जोड़ रहा हूँ कि यहाँ के सांसद असदुद्दीन ओवैसी ने मांग की है कि उस पर सेशन बुलाया जाए और इस मसले पर चर्चा हो कि इस पर क्या आप लोग का स्टैंड है, और जो स्थिति बनी हुई है, जो इंटरनेशनली जो प्रमाण आ रहे हैं कि चाइना की सेना घुस गई है हमारे क्षेत्र में, उस पर जो उन्होंने डिमांड करी है वो, और जो केसीआर साहब ने जो इशू उठाया। हमें गर्व है हमारी सेना पर, 1 मिलीमीटर का जमीन भी नहीं गया चाइना के बॉर्डर पर। हम तो तैयार है, असदुद्दीन ओवैसी जिधर मांगे उधर आके डिस्कस करने लगे, हम तो तैयार है, पर पार्लियामेंट में होना है तो सरकार को डिसीजन लेना पड़ेगा। पर 1 गज नहीं, 1 मिलीमीटर का जमीन भी भारत नहीं खोया है। और जो केसीआर का स्टेटमेंट है, दैट इज एन इर्रेस्पॉन्सिबल स्टेटमेंट। It is insulting the 3 forces of Indian defense system. He has insulted soldier of India. और वो किसान को खत्म कर रहा है तेलंगाना में। वो इलेक्शन हार रहा है, उसका मतलब ये इज वेंजेंस। किसान पे वो गुस्सा दिखा रहा है, ये अच्छी बात नहीं है। అరే కేసీఆర్ ఉప ఎన్నికలు ఓడిపోయాడమ్మా, ఉప ఎన్నికలు ఓడిపోయాడు 42 ఇస్తే 26 గెలిచిండు, 26 రిజైన్ చేస్తే 10 గెలిచిండు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు 56 అయితే 10 గెలిచిండు. ఈయనే మాట్లాడుతున్నాడండి, ఒక దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలబడినా ఓడిపోతాడు, నిలబడాడు. నేను కరీంనగర్కి వెళ్ళి నిలుస్తున్నా, మహబూబ్నగర్కి వెళ్ళి నిలుస్తున్నా, ఆడికి పాకిస్తాన్కి వెళ్ళి నిలుస్తున్నా, బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక దగ్గర నిలుచో ఓడిపోతారు పబ్లిక్. ఉరుకుతున్నావు ఎందుక? పిలిచి 42 సీట్లు ఇవ్వకపోతే 2004లో शुरू होते खत्म होता था टीआरएस। मुनवा MBBS లో ఉంటుంది చూడు, హాస్టల్లోకి రాగానే సంజయ్ దత్ హాస్టల్ రూమ్ చూడగానే शुरू होते खत्म हो गया అన్నట్టు టీఆర్ఎస్। థ్యాంక్ యూ అందరికి।